హలో అండి. ఈరోజు నా వీడియోలో మీకు నేను మేళా ఫెస్టివల్ గురించి చెప్పబోతున్నాను. మేళా ఫెస్టివల్ అంటే ఏం లేదండి. ఇది యూకేలో ఉన్న వాళ్ళకి దాదాపు తెలుసు. ఈ మేళా ఫెస్టివల్ అంటే మన ఇండియన్స్ కల్చర్, మన వాళ్ళ దుస్తువులు కానీ నగలు కానివ్వండి, మన సాంప్రదాయాలని ప్రదర్శిస్తూ ఇలా వీళ్ళు వాళ్ళ వస్తువుల్ని సేల్ చేస్తూ ఉంటారు. సేల్ పెట్టేశారు. కావాల్సినవి తీసుకోవచ్చు మనం. కొంచెం ధర ఎక్కువనే ఉంటుంది, ఎందుకంటే సేల్ చేస్తారు కాబట్టి నుంచి వీళ్ళు కొంచెం ధర ఎక్కువగానే ఉంటుంది. కానీ బాగానే ఉంటాయి అవన్నీ కూడా చూడడానికి. ఇండియన్సే ఉంటారు, అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ మేళా ఫెస్టివల్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మొత్తం వాళ్ళ వాళ్ళ పనుల్లో బిజీగానే ఉంటారు. కాకపోతే ఎప్పుడో ఇలా అందరు కలవడం అంటే ఇలాంటి ఫెస్టివల్కి మాత్రమే. సో ఈ మేళా ఫెస్టివల్ అందరినీ మమ్మల్ని ఇలా ఇక్కడ కలిపింది. సో ఇక్కడ అందరు ఇండియన్స్ ఇలా కలవడం మటుకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ చూడండి, జ్యువెలరీ కలెక్షన్ ఎంత బాగుందో చూడడానికి కళ్ళు అలా అనేలా అనిపిస్తున్నాయి. మన ఇవన్నీ ఇక్కడ చూడడం, ఇక్కడ షాప్స్ రేరు, మన ఇండియన్ స్టోర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఇక్కడ ఒక దగ్గర చూస్తుంటే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చూడాలి ఇలా ఎక్కడంటే ఇండియాలో మనకు బేగం బజార్, ఇలా కోటి, ఇక్కడికి ఇలాంటి వాటిలోకి వెళ్తే ఎలా అంత అన్ని చోట్ల ఇలా కనిపిస్తాయి షాప్స్, అలా ఇక్కడ అన్నీ అలా ఒక దగ్గర కనిపిస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇక్కడ ఇలా అన్ని ప్రోగ్రామ్స్, చిన్న చిన్న ఈవెంట్స్, పిల్లలకు కూడా చిన్న చిన్న ఇలా గేమ్స్ కూడా పెట్టుతారు. సో అలా పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి అందరు జనాలు ఎంత అందరు మన వాళ్ళని ఇక్కడ ఒక దగ్గర చూస్తుంటే అయితే చాలా హ్యాపీగా ఉంది. And we're so excited to be here in our home to everyone in Leicester. So we are so excited to be here again. చూడండి ఎంతమంది మన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. నేను ఇక్కడ యూకేకి వచ్చినాక ఐ థింక్ ఫస్ట్ టైం ఇలా అందరిని ఒక దగ్గర చూడడం. అంటే ఎదురు పడతారు ఒకరిద్దరి, కానీ ఇక్కడ ఒకేసారి ఇంతమందిని చూడడం మటుకు ఫస్ట్ టైం. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక ఇండియాలో ఏదైనా ఈవెంట్ షోకి అలా వెళ్తుంటే కనిపిస్తే జనాలు ఎలా ఉంటుందో ఇంకా అలానే అనిపించింది, అంత హ్యాపీగా. ఇక్కడ పిల్లలకి మటుకు చాలా చాలా గేమ్స్ ఉన్నాయి వాళ్ళ ఆడుకోవడానికి. సో ఇదండి మేళా ఫెస్టివల్ ఇలా ఉంటుంది. సో యూకేలో జరిగిన ఈ మేళా ఫెస్టివల్కి ఎంతమంది వెళ్ళారో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.